ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 5 సందడిగా సాగుతోంది. మ్యాచ్ల కోసం కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియం ముస్తాబైంది. ఈ నెల 9న విశాఖలో మెగా టోర్నీ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 21 వరకు కడపలో మ్యాచ్లు సాగనున్నాయి. 8 కోట్లతో మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో ఉమ్మడి కడప జిల్లా నుంచి 9 మంది ప్లేయర్లు ఏపీఎల్కు ఎంపికయ్యారు. నేడు తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్షైనర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. స్టేడియం నిర్వాహకులు భరత్ రెడ్డితో మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. కడప వేదిక అయింది. చాలా రోజుల తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి రాజారెడ్డి స్టేడియంలో ఇవాళ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరగబోతోంది. దాదాపు 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ ప్రీమియర్ లీగ్ లో దాదాపు 9 మ్యాచ్లు జరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కడప ప్రజలు కూడా, కడప జిల్లా వాసులు కూడా ప్రీమియర్ లీగ్ ను స్వయంగా వీక్షించేటువంటి అవకాశం ఈ కడప వాసులు దక్కింది. ఈ నేపథ్యంలో మనతో నిర్వాహకులు భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఒక ప్రతిష్టాత్మకమైన మ్యాచ్, అది కడప వేదిక కావడానికి ఎట్లా చూస్తారు? తర్వాత ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ముందుగా నమస్కారం. ఈ ఏర్పాట్లు అనేది అద్భుతంగా జరుగుతున్నాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ సౌజన్యంతో ప్రెసిడెంట్ అయినటువంటి కేశినేని చిన్ని గారు, అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లకి ఎక్కడ కూడా ఐపీఎల్ కి తీసుకుపోయే అంటే ఐపీఎల్ స్టాండర్డ్స్ లోనే మనకి ప్రతి ఏర్పాట్లు చేస్తున్నారు. తగ్గట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు, మాతో చేయిస్తున్నారు. సో మేము ఇక్కడ గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, మన కడపకి తీసుకొని రావడము, మా కడప క్రికెట్ అసోసియేషన్ కి గర్వకారణం ఇది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇవ్వడము, ఇక్కడ మీరు చేయండి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేసి మాకు చెప్పడము, మేము సరే మేము చేస్తాం సార్, మాకు ఈసారి ఇవ్వండి, ఇంత మంచి లైటింగ్ ఇవన్నీ ఉన్నాయనేసి చెప్పాం. ఈ ఏర్పాట్లన్నీ ఈ గ్రౌండ్ రావడానికి దీనికన్నిటికీ కూడా మనం క్రీడా స్ఫూర్తితో ఆలోచిస్తే, గతంలో మన దివంగత ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ఇవ్వడం జరిగింది. అక్కడ మనకు 2006-7 మధ్యలో నుండి ఈ రోజుకి మన కళ సహకరించింది, కళ నెరవేరింది కడప జిల్లా వాసులకి. ఎందుకంటే ఒక మంచి వాతావరణంలో, ఒక ఫ్లడ్ లైట్స్ తో, ఒక ఇంటర్నేషనల్ మ్యాచెస్ తరహాలో ఏపీఎల్ జరగడం. ఇదే కడప గ్రౌండ్ లో శిక్షణ పొంది తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినటువంటి ఒక క్రీడాకారిని కూడా ఇక్కడి నుంచి వచ్చింది. తర్వాత రాబోయే రోజుల్లో ఇట్లాంటి మనం మ్యాచ్ ఇక్కడ చూడొస్తుంటారా? డెఫినెట్ గా, ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఉమెన్ క్రికెట్ లో కీలక పాత్ర వహించినట్టు, వరల్డ్ కప్ లో కీలక పాత్ర అంటే మన శ్రీచరణి ఉంది. అదే విధంగా మనం ఇంకోటి కూడా ఇది చేస్తున్నాం. మనకి నిశాంత్ రెడ్డి అనేసి ఇప్పుడు భారతదేశానికి ఆడుతున్నాడు. గతంలో మనకి ఇక్కడ అకాడమీ ఉంది కడపలో. ఆ అకాడమీలో 3 సంవత్సరాలు మన దగ్గరే, 3 నుండి 4 సంవత్సరాలు ఇక్కడే రెసిడెంట్ గా ఉండి ఇక్కడే స్కూలింగ్ చేస్తూ క్రీడాకారుడిగా అతను తొలి నాళ్ళల్లో ఇక్కడే శిక్షణ పొందాడు. తర్వాత మొత్తం ఈ 9 జరిగే మ్యాచ్ల్లో ఎవరు కీలకమైన ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇందులో? కీలకమైన ఆటలంటే మనకి రిక్వీ బాయ్ అని, అశ్విన్ అబ్బార్ అనేసి, ఇట్లాంటి మన ఆంధ్ర క్రికెట్ సంబంధించిన రంజీ ప్లేయర్స్ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా కీలక పాత్ర పోషిస్తారు. ఈ 5 రోజుల కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి పూర్తిగా? అన్నీ అయిపోయాయి. ఏర్పాట్లన్నీ దాదాపు అయిపోవచ్చాయి. రేపటికి సిద్ధం అవుతాయి. ఇంకోటి, మనం ప్రతిరోజు కూడా ఒక కల్చరల్ యాక్టివిటీ, ప్రజలకి ఉత్సాహము ఇవ్వడానికి రోజు ఒక కల్చరల్ యాక్టివిటీ ఉంటది. అంటే కల్చరల్ యాక్టివిటీ పాటలు పాడడము, ప్రముఖ సింగర్లు సునీత గాని, గీతా మాధురి గాని, వీళ్ళంతా వచ్చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి ఇక్కడ అందరికీ కూడా పాటలతో ఉర్రూతలోకి ఇస్తారు. మొత్తానికి మన గ్యాలరీ కెపాసిటీ ఎన్ని పాసులు ఇష్యూ చేస్తున్నారు? తర్వాత 5 రోజుల పాటు ఎంతమంది రావచ్చు అంచనా వేస్తున్నారు? మేము రోజు మా కెపాసిటీ వచ్చేసి 6,000 నుండి 7,000 ఉంటుంది. ఆ మేరకు ఒక 5,000, 6,000 మంది వస్తారనేది మేము అంచనా వేస్తాం. సెక్యూరిటీ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? సెక్యూరిటీ ఏర్పాట్లు అనేది కూడా ప్రతి గేట్ కి మేము సెక్యూరిటీని పెడుతున్నాం. ప్రతి గేట్ ఎంట్రీలో కూడా మనకి దాదాపు 7 గేట్లు ఎంట్రీస్ కి పెట్టాము, ఎక్కడ వాళ్ళు అక్కడికి పోవడానికి. ఆ ఏర్పాట్లన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. రేపు సాయంత్రం నుంచి జరగబోయే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్తున్నారు. అట్లాగే కడప స్టేడియం వేదిక కావడం కూడా సంతోషం వ్యక్తం చేస్తాను. గతంలో ఏదైతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే ఈ భూమిని కేటాయించి ఈ క్రికెట్ స్టేడియం అభివృద్ధి కోసం చర్యలు చేపట్టారు, ఇవాళ కళ సాకారమైందని కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్ శర్మ, న్యూస్, కడప.